హనుమంతుడి ఆకలి ముందు లోకంలోని ఆహారం అంతా తక్కువే అని మీకు తెలుసా? అవును. ఆంజనేయ స్వామి భుక్తి ముందు ఎన్ని వందల రకాల పదార్థాలు ఉన్నా తక్కువగానే అనిపిస్తాయి. కానీ ఆఖరికి ఆయన ఆకలి ఎలా తీరిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రావణ సంహారం తర్వాత హనుమంతుడు అయోధ్యకి వచ్చినప్పుడు సీతమ్మ వారు ఆయనపై ఉన్న ప్రేమతో స్వయంగా వంట చేసి వడ్డించారు. హనుమంతుడు తింటున్నారు, వడ్డిస్తూనే ఉన్నారు. పాత్రలు ఖాళీ అవుతున్నాయి, కానీ స్వామి తృప్తి అని మాత్రం అనడం లేదు. వందల మందికి సరిపోయే భోజనాన్ని క్షణాల్లో ముగించేస్తున్నాడు ఆ వాయుపుత్రుడు. అప్పుడు సీతమ్మ వారికి ఒక విషయం అర్థమవుతుంది. హనుమంతుడు కేవలం ఆహారం కోసమే ఆశపడేవాడు కాదు. ఆయన ఆకలి రామనామ దాహం. వెంటనే ఒక చిన్న తులసి దళంపై శ్రీరామ అని రాసి భోజనంతో పాటు వడ్డిస్తారు. ఆ ఒక్క తులసి దళం నోట్లో వేసుకోగానే అప్పటి వరకు తీరని ఆ మహావీరుడి ఆకలి ఒక్కసారిగా శాంతిస్తుంది. దీని అర్థం ఏంటంటే, భగవంతుడికి మనం ఎన్ని నైవేద్యాలు పెట్టినా అందులో భక్తి మరియు రామనామం లేకపోతే అది ఆయనకు చేరదు. ఈ అద్భుతమైన విషయం మీకు నచ్చితే వెంటనే జై శ్రీరామ్ అని కమెంట్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మన దైవదీప్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.